చివటం సంగీత సాహిత్య కళావేదిక గ్రూప్ సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం. అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను రాసిన కవిత ఆడపిల్ల. అమ్మ నాన్నలతో పేగుబంధం, అత్తామామలతో అనుబంధం, అమ్మ కడుపులో చల్లగా, ఉమ్మనీటిలో రక్షగా 9 నెలలు నిండగా ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు. కానీ మనసులో బాధ, బరువు బాధ్యతలు ఎక్కువయ్యాయని. పుట్టగానే ముఖం మార్చుకుంటారు. అయినా కపటమెరుగని పసిపాప బోసినవ్వులే చిందిస్తుంది. కాస్త ఎదిగిందంటే కష్టం రుచి చూపిస్తారు, బాధలు అలవాటు చేస్తారు. ఆడపిల్లని జాగ్రత్తగా పెంచే నెపంతో ఇష్టాలను సైతం దూరం చేస్తారు, ఇంటికే పరిమితం చేస్తారు. ఇంట్లో ఉన్న మగపిల్లల ముందు తక్కువ చేస్తారు. చిన్నతనం నుండి త్యాగాలు చేయటం నేర్పుతారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తికిచ్చి కట్టబెడతారు. ఆమె ఒక సుకుమారి, ప్రకృతికి మారుపేరు. అనంత విశ్వానికి ఆమె ఆదిశక్తి. సహనంలో భూదేవి, హద్దు మీరితే భద్రకాళి, నిత్య ప్రేమామృత వర్షిణి, ఆక్రోశిస్తే ప్రళయ అలాహలవాహిని. అత్యాశలకు లోబడని, అధికార ఆవేశాలకు లోను కాని అంతరవాహిని. స్త్రీ లేకుంటే జననం లేదు, మానవ సమాజంలో గమనమూ లేదు. కానీ లోకమంతా పితృస్వామిక భావజాలం, మగాడే ఆద్యుడనే భావ ప్రచారం. పునరుత్పత్తికే పరిమిత సాధనమయ్యింది స్త్రీ. ఎల్లలు దాటిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అమ్మ కడుపులో పసిగుడ్డను సైతం చిదిమేస్తున్న వైనం. ఇది ఆడపిల్ల జీవితం.